తిమ్మాపూర్లో ఈ రోజే పుట్టారు. అమ్మాయి ఓకే, చాక్లెట్ అయినాక ప్రే. ఓకే, తొందరగా ఆయన సురేష్ ఒక పాట. మగరాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మగరాజు పుట్టాడని, బెత్లెహేములో దూదల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూదల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, కొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, కొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మగరాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాగముతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాగముతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మగరాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దేవుడు మీరే మాట్లాడు వినండి. దేవుడు మొట్టమొదటిగా భూమిలో మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగా. మనిషి పుట్టలే, మానవులు జీవరాశులు ఏది పుట్టలే, సూర్యుడు చంద్రుడు పుట్టలే. ఫస్ట్ భూమిని చూసి దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగా. ఎందుకు ఆ మాట పలికాడంటే, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే అదొక అద్భుతమైన కార్యం. దేవుడు ఈ భూమిను, ఆకాశమును, సముద్రమును సృష్టించాడు. సృష్టించబడిన భూమి, ఆకాశం, సముద్రం ఎంత మంచిగా ఉంటాయంటే, మీరు ఈ రోజు భూమి చూస్తారు కదా, ఆ రోజు భూమి, మొట్టమొదటి భూమి ఎలా ఉండేదంటే మెరిసే గడ్డిలు, మెరిసే మెరుపులతో లైట్తో కూడిన పూలు, వజ్రాలతో కూడిన కూరగాయలు, బంగారం అనేటువంటి పండ్లు, వెండి లాంటి అనేకమైన వస్తువులు, చెట్లు నడిచేది, చెట్లలో లైట్ వెలిగేది. ఇలా ఒక ఆ భూమి ఎలా ఉండేదంటే ఎప్పుడు చూసినా పచ్చగా, వెలుగుతో, మెరుపుతో అందమైన భూమిగా ఉండేను. వినాలా? నన్ను సౌండ్ లేదు కాబట్టి నా వింటలేదు, మీరు సౌండ్ చేయండి. అందమైన భూమిలో దేవుడు సృష్టించాడు, ఒక సౌందర్యమైన భూమి. ఈ భూమిలో దేవుడు కొన్ని చిత్తమును పెట్టాడు. ఆ ప్రకృతి అనేటువంటి భూమి దేవుడికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడు దీన్ని నాశనం చేసేసాడు. ఏం చేసేసాడు? ఇప్పుడు భూమి ఏముందంటే, బైబిల్ తీసుకుని చదవండి తెలుగులో. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకరంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, భూమి ఎలా ఉందంటే
ఈ పిల్లలు నేను మీకే అడుగుతున్నా, ఏన్షియన్ కల్చర్ మాట్లాడుతున్నా, భూమి గురించి మాట్లాడుతున్నా. భూమి నిరాగరముగాను శూన్యముగాను ఉండేను. ఎలా ఉండేను? నిరాగరముగాను శూన్యముగాను. మీరు కూడా ఇప్పుడు అలాగనే ఉన్నారు. భూమి ఎలా దేవుడు ఇట్లా చూస్తున్నప్పుడు దేవుడు ఎదుట ఎలా ఉండేది? రండి లోపలికి రండి, రండమ్మా. నిరాగరముగాను శూన్యముగాను ఉండేది. నిరాగరం అంటే ఏంటి? నిరాగరం అంటే ఏంటి? శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే ఏమి లేని ఎడారి. రిజెక్ట్ అంటే ఏంటి? పనికి రాని ఒక భూమి. ఈ భూమి ఇంకా పనికే రాదు. అలాంటి మనిషి ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు భూమిని సృష్టించాడు. భూమి శూన్యంగా నిరాగరముగా ఉండేది. భూమి నిండా చీకటి ఉంది, శూన్యం ఉంది, భూమి కనబడతలేదు. ఇప్పుడు దేవుడు ఒక మాట పలుకుతున్నాడు, వెలుగు కలుగునుగా. వెలుగు కలిగింది, మంచిని చూశాడు. నిరాగరమైనటువంటి భూమి, శూన్యమైనటువంటి భూమి ఇప్పుడు ఏమైంది? వెలుగుతో నిండిపోయినది. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. దేవుడు ఏ విధంగా భూమిలో వెలుగుతో నింపాడు, మంచిదైనటువంటి భూమిగా మార్చాడు, అలాగా ఒక మనిషిని సృష్టించాలనుకున్నాడు. మనిషిని ఎలా సృష్టించాలనుకున్నాడంటే, ఈ భూమిలో ఆయనకి సాటి అయిన ఒక జీవరాశి కానీ ఏది కానీ ఉండొద్దు. ఉన్నతంలో ఔన్నత్యం కలిగిన అందమైన సౌందర్యమైన ఒక మనిషిని సృష్టించాలన్నాడు. దేవుడే ఓనుగా భూమికి దిగి బొమ్మలుగా చేసి ముక్కి ఎడ ఉండాలి, కళ్ళు ఎడ ఉండాలి, మన తల ఎడ ఉండాలి, వెంట్రికలు ఎట్లా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, ఇదన్నీ చూసి 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 ఆయన ఒక డిజైనర్, ఒక ఇంజనీర్ లాగా మనిషిను ఆయన తయారు చేశాడు. తయారు చేయబడిన మనిషి ఎదుట ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. ఈ జీవరాశులు అందరూ లైన్ పెట్టిద్దాం, మనిషిని కూడా లైన్ పెట్టిద్దాం, దగ్గర నిలబెడదాం. అన్ని జీవరాశుల్లో ఏది బెస్ట్గా ఉంటాయి చెప్పండి చూద్దాం. సింహమును పెడదాం, పులిని పెడదాం, ఏనుగును పెడదాం, అన్ని పెడదాం. అన్ని జీవరాశిలో ఏది బాగుంటుంది చెప్పాలి. మనిషిని కూడా పెట్టాం, చెప్పాలి. మీకేం చెప్పని రాదా? హలో, కుక్కనా? ఎవరో కుక్క అన్నది? కుక్క మాట్లాడుతుందా? మాట్లాడేవాడు గొప్పనా? మాట్లాడనేది గొప్పదా? మాట్లాడేదా? మాట్లాడేవాడు. అంటే కుక్క కంటే మనిషి గొప్పనా? కుక్క గొప్పదా? కదా. మనిషి కంటే ఈ ప్రపంచంలో ఏ జీవరాశి గొప్పదో చెప్పండి చూద్దాం. ఏ జీవరాశి గొప్పది? కుక్కనా? కుక్క ఏ విధంగా గొప్పదో చెప్పు నాకు. అందరూ వినాలని కూర్చున్నారు ఇక్కడ. కుక్క ఏ విధంగా గొప్పదో మంచి చెప్పు. ఇప్పుడు లాజర్ ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ ఇంట్లో మంచి కుక్క పిల్ల ఒకటి పెంచుకుంటున్నాడు. అంటే ఎవరి ఇంట్లో కుక్క పిల్ల లేదంట, ఆయన ఇంట్లో ఉంది. అంటే ఆయన మాట అంతా వింటుంది అనమాట. అందుకని కుక్క పిల్ల గొప్ప అంటున్నాడు. ఆయన మాట విన్న కుక్క పిల్ల పెద్దదా? కుక్క పిల్ల మాట విన్న మనిషి అంటే మాట్లాడిపించిన మనిషి పెద్దోడు కదా. సో ఈ ప్రపంచంలో ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నా దాని అన్నిటికంటే గొప్ప జీవరాశి ఎవరంటే మనిషి. ఎందుకంటే మనిషినో దేవుడు సృష్టించినప్పుడు అందమైన వాడిగా, సౌందర్యమైన వాడిగా, అద్భుతమైన వాడిగా దేవుడు సృష్టించాడు. సృష్టించబడిన మనిషి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు అంటుండు, మనిషి మనిషి నువ్వు నా రూపంలో సృష్టించబడ్డావు, నువ్వు బాగున్నావు, అందుకని నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నా. గిఫ్ట్ ఈరోజు ఫుల్ గిఫ్ట్ ఉన్నాయి, వచ్చిన అందరూ సంతోషపరిచే గిఫ్ట్లు ఉన్నాయి, క్రిస్మస్ గిఫ్ట్. అలా ఆకాశం, దానిలో ఉన్నటువంటి గ్రహణాలు, భూమి, దాని ఉన్నటువంటి యావత్, సముద్రం ఉన్నట్టు అన్ని కూడా కలిపి నువ్వు ఏలుదును కాక అని చెప్పి మనిషికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఆకాశం ఎవరి మాట వింటుంది? వినాలా? చెప్పాలా? మనిషి మాట వినాలా? భూమి ఎవరి మాట వినాలి? మనిషి మాట. సముద్రం ఎవరి మాట వినాలా? దేవుడు అంటున్నాడు, నువ్వు గీత కొడితే ఒక జీవరాశి గీత దాటవద్దు. ఎవరికి ఏ పేరు పెడితే ఆ పేరే వాళ్ళకి, ఎవరితో ఏది మాట్లాడితే ఆ భాషనే వాళ్ళది. ఇలా దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మీరు అడవిలో వెళ్ళి
ఒక నక్కకో కుక్కకో లేదా ఒక సింహానికో మీరు అరే సింహం ఆగరా అంటే ఆగుతుందా? వచ్చి మీది పడి 2 కిలో మాంసం లేకపోతాయి, అవునా కదా? ఎందుకు మీ మాట ఇప్పుడు వినట్లేదు? అది మృగమే, కానీ ఒక్కప్పుడు మనిషి కంట్రోల్లో ఉండేది, కానీ ఈరోజు ఎందుకు ఉండట్లేదు? మేనేటర్ కాదు, మనిషి దేవుడి సృష్టిలో మంచిగా ఉన్నప్పుడు మనిషి మాట అన్ని విన్నది. మనిషి ఎప్పుడైతే దేవుడి మాట వినలేదో జీవరాశి కూడా మనిషి మాట వినడం మానేసింది. మీకు అర్థమవుతుందా? మనిషి దేవుని మాట విన్నప్పుడు ఈ లోకంలో ఉన్న సర్వలోకంలో ఉన్న జీవరాశులంతా మనిషి మాట విన్నది. ఎప్పుడైతే మనిషి దేవుని మాట వినలేదో, దేవునితో వెళ్ళలేదో, మనిషిను జీవరాశులు కూడా పక్కన పెట్టేసింది.